నమస్కారం. క్యారెక్టర్స్ డివోషన్ ఛానల్లో పెడుతున్నాం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను. భార్యాభర్తలు అన్నవాళ్ళు థర్డ్ పర్సన్ కనుక వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ కనుక కానికుండా ఉన్నట్టయితే ఎంత పెద్ద సమస్యన్నా వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. లేదు ఫ్రెండో బాబాయో తెలిసినోడో వాడో వీడో వచ్చి పంచాయతీ సెటిల్ చేయాలంటే కంపు చేస్తారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఢిల్లీ కోర్టులో ఒక విడాకుల కేసు. శిఖా సింగ్ భార్య, సౌరభ్ భర్త కేసు వచ్చింది. శిఖా సింగ్ చూస్తూ కళ్ళ నుంచి నీళ్లు బయటకు ఉబికాయి. ఆ డైవర్స్ పేపర్ చించేసి జడ్జి ఉన్న లాయర్లు అంతా ఉన్నారు, వాళ్ళందరూ ఎదిగి సౌరభ్ని గట్టిగా వాటేసుకొని ఏడ్ చేసింది. నాకు విడాకులు వద్దు, నువ్వే నా భర్తవే అని చెప్పేసి. ఏమైంది ఏంటి? వీళ్ళకి మన 2020లో పెళ్ళైంది. లవ్ మ్యారేజ్. శిఖా సింగ్ సౌరభ్ పెళ్ళైంది కదా. పెళ్ళైన తర్వాత లైఫ్ బాగుంది. ఇక ఆ తర్వాత ఏమో ఫెమినిజం ఎంటర్ అయిందో లేదు, నేను పాపం సౌరభ్కి పనులు ఉన్నాయో కానీ ఏమేంటి చీటికి మాటి గొడవ పడుతూ ఉంది. సౌరభ్ నెమ్మదిగా చెబుతూ ఉన్నా ఇవి నచ్చట్ల. చివరికి ఆడవాళ్ళ నాకు ఒకరి కింద ఉండాలి ఏంటి, నా లైఫ్ నాది, నేను బతికేస్తా అంటూ పుట్టింటికి వెళ్ళి విడాకులు అప్లై చేసింది. దానికి తోడు వరకట్నం వేధింపులు దాన్ని అంటారు 498 అయినా ఆ కేసు కూడా పెట్టింది. సౌరభ్ ఇంట్లో వాళ్ళు అంతా కూడా ఇప్పుడు ఆ కేసు వల్ల పోలీస్ స్టేషన్ చుట్టూతా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి శిఖా సింగ్ ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ కావాలి కదా. అప్పుడు వాళ్ళ నాన్న హెల్ప్గా ఉన్నాడు. మన భారతదేశంలో చాలా కేసులు అసలు కోర్టుల దాకా ఎందుకు వెళ్ళవు, పోలీస్ స్టేషన్లో ఎందుకు పరిష్కారం జరుగుతాయంటే, సెటిల్మెంట్లు ఎందుకు అవుతాయంటే, కోర్టుకి వెళ్తే లాయర్లను మేపాలి, సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉండాలి. దానివల్లే చాలా కేసులు పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లు అయిపోతాయి. సరే డివోర్స్ కేసు కదా, పోలీస్ స్టేషన్ అయ్యేది కాదు. సో కోర్టు దాంతో వరకట్నం వేధింపులు కేసు పెట్టారు సౌరవ్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో డబ్బులన్నీ కూడా కోర్టులకు అయిపోతున్నాయి. ఇందులో శిఖా సింగ్ వాళ్ళ నాన్న పాపం హెల్త్ నెమ్మదిగా పాడవటం మొదలెట్టింది. మొన్న అకస్మాత్తుగా సమ్ కార్డియాలజీ రిలేటెడ్ అంటే హార్ట్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం, దాంతో పాపం కొప్పుకోలేడు. ఆ మనిషిని ఆగమేఘాల మీద నీరుమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఈ విషయం సౌరభ్కి తెలిసింది. అయ్యో మామయ్య ఏమైంది ఏంటి అని ఆసుపత్రికి వచ్చి, లేదు ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అని ఢిల్లీలో ఫేమస్ అంట మేదాంత హాస్పిటల్, ఆడ తీసుకెళ్ళిపోయాడు, కార్పొరేట్ ఆసుపత్రి. ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది, ఆయన చక్కగా కోలుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఇక ఆ తర్వాత ఈలోపు కోర్టులో కేసు ఉంది, పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, వేధింపులు ఇవన్నీ అయిపోయినాయి. అయినా సరే భార్య యొక్క తండ్రి కదా, నేను కాకపోతే ఇంక ఇప్పుడు ఎవరు, మాకు విడాకులు ఇంకా కాలేదు, సో నా భార్యే అండ్ నా మామగారే. ఈమె పెట్టిన కేసు వల్ల ఆయన కోర్టు చుట్టూ తిరిగి ఇబ్బంది పడిపోతున్నాడు. అండ్ దీని యొక్క తలతెక్క వల్ల, దీని మెంటల్ తనం వల్ల సరే నేను ఇబ్బంది పడితే పడ్డాను, పాపం ఆయన ఎందుకు అలా కావాలని చెప్పేసి వెళ్ళాను కాపాడుకున్నాడు, డబ్బులు మొత్తం ఖర్చు పెట్టాడు. ఇక దాంతో ఆమెలో ఉన్నటువంటి స్త్రీతత్వమా లేదా ఏమందాం దాన్ని, ఈగో అంటారు, ఈగో మొత్తం ఎటుదటు వెళ్ళిపోయింది. ఆమెలో ఉన్నటువంటి మానవత్వం పెళ్ళుగింది. అండ్ ఆమెలో ఉన్నటువంటి భార్య బయటకు వచ్చింది, ప్రియురాలు బయటకు వచ్చింది, అన్నిటికి మించి మనిషి బయటకు వచ్చి పిచ్చిదానా ఇట్లాంటి కన్నా ఇంక గొప్ప నీకు ఎక్కడ దొరుకుతాడే, ప్రేమన్నా పెళ్ళన్నా అర్థం చేసుకొని కలిసిమెలిసి బతకటమే, వేధించడం కాదే, పోటాపోటీగా దాన్ని ఏమంటారు వాటాలు పొత్తులు పోలికలు, పోటాపోటీగా పోలికలు పెట్టుకుని ఇదవటం కాదని చెప్పేసి చెప్తే, అప్పుడు ఇక కోర్టుకి వెళ్ళగానే డైవర్స్ పేపర్ చించేసి నాకేమొద్దు, నాకు నా భర్త కావాలని అప్పుడు అంతే ప్రేమగా అతను హక్ చేసుకున్నాడు. ఇదండి ఒక నిజమైనటువంటి మగాడు ఇలాగే ఉంటాడు. ఇప్పుడు అంటారు అంతా ఆడు మగాడ్రా బుజ్జి, న్యాయ దేవతను కూడా చిరునవ్వు చిందించేలా చేశాడు, ఓ ఆడదాని మనసు కరిగించాడు. అన్నింటికి మించి ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి ఒక గొప్ప లెసన్ నేర్పాడు. ఏంటది? ప్రేమతోనే సహనంతోనే దేన్నైనా మనం ఓవర్కమ్ చేయొచ్చు, భరించవచ్చు, చివరిగా గెలవచ్చు. అలాని కొంతమంది ఉంటారు శాడిస్టులు ఆడవాళ్ళు, వాళ్ళు మాత్రం వదిలించుకోండి. మగవాళ్ళైనా శాడిస్ట్ ఎదవలు ఉంటారు, వారిని వదిలించుకోండి అమ్మ.